వయసు ఎంత వినోద్? 25 మేడం. ఎక్కడ పని చేస్తారు మీరు? జిరాక్స్ సెంటర్లో మేడం. మీకేమైనా హెల్త్ బాగాలేదా? బాగానే ఉన్నారా? బాగానే ఉన్నాం. మీ ఫేస్ అంతా ఒకలా ఉంటే 5 days నుంచి తిండి సరిగ్గా తింటలేను మేడం. ఎందువల్ల? ఈ బాబు గురించే మేడం. ఏమైంది? బాబు తీసుకుపోదామని భయపెడుతుంది మేడం వీళ్ళు. మరి బాబు ఆవిడ దగ్గరే ఉండాలి కదా, బాబు మీ దగ్గర ఎలా ఉంటాడు? మేడం సంవత్సరమే మేడం అక్కడ నుంచి తీసుకొచ్చాము. బాబు మా దగ్గరనే ఉన్నాడు. అయితే ఇక్కడ నుంచి అసలు మీరు ముందు నుంచి ఏం జరిగింది చెప్పండి. ఆవిడకి ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది? మేడం ఏమైందో ఇంట్లో నాకు తెలియదు మేడం. నేను పనికి వెళ్తుంటా. అయితే నాకు చెప్పకుండా కట్టెళ్ళకపోయింది మేడం. ఇక్కడేమో మా ఊళ్ళో కొంచెం పెళ్లి విషయం మాట్లాడడానికి పోతున్నాం మేడం. అప్పుడు నేను ఆటో నడిపిస్తున్నా ప్రస్తుతం. అయితే పోతున్నాం మేము. మాటి కట్టెళ్ళకపోతుంది మేడం. మా అమ్మ ఏమో ఇంట్లో ఉండు, పోకు, ఎండ కొడుతుంది, పోకు 5 గంటలకు వెళ్ళు అని చెప్పింది. అయితే మాటికి ఎందుకు వెళ్తున్నాను నేను చెప్పి అక్కడ పోవాలి, లేట్ అవుతుంది, టైం అవుతుంది, ఎందుకు పోతున్నాను అని అడిగిన మేడం. అడిగితే పోతుంది, సతాయిస్తుంది. 2 దెబ్బలు కొట్టిన మేడం. నువ్వు వచ్చేదాకా నేను చచ్చిపోతా అని వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో పోయి గ్యాస్ మీద వేసుకుంది మేడం. అదే మేడం తర్వాత అక్కడ నుంచి నేను మా అమ్మోళ్ళు సన్నానికి వెళ్ళిపోయారు మేడం. నెక్స్ట్ డే సన్నానికి వెళ్ళిపోయారు. నాకేమో ఇక్కడ వికాట్ల సెలక్షన్ ఉండే మేడం, ఆర్మీ సెలక్షన్ ఉండే. ఆర్మీ సెలక్షన్ సెలెక్ట్ అవుదామని నేను వెళ్ళాను. అక్కడ నుంచి ఫోన్ వచ్చింది ఇంటి నుంచి, అమ్మోళ్ళు ఇక్కడ పోయారు సన్నానికి, మీ భార్య ఏమో ఇంటి నుంచి వెళ్ళిపోయింది, కనిపించలేదని చెప్పారు మేడం. అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చేసిన మేడం. నేను డైరెక్ట్ వచ్చి చూస్తే తాండలా అనుకుంటారు కదా మేడం, ప్రతి వాడు చచ్చిపోయింది అంటారు మేడం. నేను మస్తు ఏడ్చిన మేడం, సాయంత్రం దాకా ఏడ్చిన. అప్పుడు నుంచి అంతకుముందు ఇక్కడ ఆపరేషన్ చేపించింది మేడం, కంట్ల ఆపరేషన్. హాస్పిటల్ పోయి కూర్చుంది మేడం. ఇట్లా అయింది గొడవ, అందుకు వెళ్ళిపోయినా అని చెప్పేసింది ఆ పిల్ల. సరే ఎందుకు వెళ్ళిపోయినా అని నేను కూడా ఏమనలే. తర్వాత ఇంటికి వచ్చేసింది. తర్వాత పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా ఒక జాగాలో మంచిగా ఉన్నాం మేడం. ఇంకా 3 నెలలకి ఇంకా తీసింది కొట్లాట, ఇంకా వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయి అఫీస్పేటలో వాళ్ళ అన్న దగ్గర ఉంది మేడం. ఇట్లా ఎందుకు వెళ్ళిపోతున్నానని నేను కూడా ఇంట్లో కొట్లాడి వెళ్ళిపోయినా మేడం. కొట్లాడి వెళ్ళిపోయి ఈమెకి పోయి తీసుకొచ్చినా మేడం. ఇంటికి తీసుకొచ్చి ఏమైంది ఏం సంగతి అంటే, ఇట్లా వెళ్ళిపోయినా, నేను ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయినా, తిడుతురు ఇంట్లో అది ఇది అన్నది. ఎందుకు తిడుతురు, నాకు చెప్పొచ్చు కదా, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్తున్నావు నువ్వు మళ్ళీ అని నేను అడిగినా మేడం. నాకు తెలియదు, నేను వెళ్ళిపోయినా అంతే, నాకు ఏం అడగక నువ్వు అన్నా. తర్వాత ఇక్కడ వచ్చేసిన మేడం, మనం గొంగుపల్లిలో ఉంటుంటే మేడం ఫస్ట్ నేను పుట్టక ముందు. అయితే మా కాకాళ్ళు ఉంటారు ఆడ, వాళ్ళు మంచిగా చూసుకుంటారని అక్కడ పోయి ఉన్నాం మేడం. అలాగ ఉన్న తర్వాత నేను నైట్ డ్యూటీ చూసుకున్నా మేడం. ఆ జీతం జిరాక్స్ సెంటర్లో చేస్తుంటే ఆ జీతం సరిపోక నేను నైట్ డ్యూటీ చూసుకున్నా మేడం. నైట్ డ్యూటీకి వెళ్తుంటే ఏమే రోజు టీవీ చూడనీకి మేడం. రోజు నైట్ 7 గంటలకు వెళ్ళిపోతాయి ఇంట్లో నుంచి, 12 వరకు రాదు మేడం. ఆ సీరియల్ చూసుకుంటా ఈ సీరియల్ చూసుకుంటా 12 వరకు రాదు మేడం. ఆమె ఎప్పుడు చూస్తే పడుకునే ఉంటుంది మేడం. ఇట్లా సామాన్లు ఆడనే పడేసి, బట్టలు మాసిపోయిన బట్టలు ఇష్టం వచ్చినట్లు మేడం. ఆమె ఓపిక లేదేమో అనుకొని నేను ఏమనలే మేడం. ఇంకా మంచిగా చేసుకుంటే మనకి మంచిదని ఆమెకు మస్తు బుద్ధి పెడితే కూడా ఇట్లే మేడం. దృశ్యం సినిమా నడుస్తుంది మేడం. దృశ్యం సినిమా చూస్తాను అంటే చూడు అన్నాను. చూసి తొందరగా వచ్చే ఇంటికి, నేను పనికి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయినా మేడం. పొద్దున వచ్చినా మేడం నేను డ్యూటీ నుంచి. మా అమ్మ కొట్టిందంట దెబ్బ. ఎందుకంటే తాళం చేయలేదంట మేడం, గుళ్ళెం వేయలేదంట, కుక్కలోసి అన్నం అవి మొత్తం తిన్నదంట మేడం. అయితే ఇదే అన్నం పెడతావా నా కొడుకు నువ్వు పొద్దుగాల వచ్చినప్పుడు అని మా అమ్మ చెంప దెబ్బ కొట్టిందంట. దానికి 2 సంవత్సరాల బాబు ఉన్నాడు మేడం. అంతకు మాకు బాబు ఉండగా బాబు కిడ్స్ పెట్టి ఇంట్లో వదిలేసి ఆడ తాళం వేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే నేను ఫోన్ చేసిన, వీళ్ళ అన్నకి ఫోన్ చేసిన మేడం. వీళ్ళ అన్నకి ఫోన్ చేసి ఇట్లా వెళ్ళిపోయిందంట, బాబు పాలు గురించి ఏడుస్తుండు, ఆమెకు పంపి 2 రోజులు రాలేదు మేడం. 3వ రోజు వచ్చింది. ఏం తినలేదు మా చెల్లెలు, ఏం తినలేదు అంటే కూర్చోబెట్టి తినబెట్టి తీసుకొచ్చినా మేడం. తీసుకొచ్చిన 2 రోజులు ఉన్నది.
ఈ బాబు గురించి 2 రోజులు ఉన్నది మేడం. ఈ బాబుకి తీసుకొని నేను చీరలు కొనిపెట్టిన మేడం. చీరలు తీసుకొచ్చిన తర్వాత ఆ చీరలు వేపుకొని ఈ బాబుకి తీసుకొని వెళ్ళిపోయింది మేడం. రాత్రి 12 గంటలకు.